వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతుంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నారు. ఏం అద్భుతాలండి గురువు గారు మిథున రాశి వారికి అని చాలా మంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్ట్ అమెరికాలో. ఇది ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలియదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు. ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగ వస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటాడు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే, సరే
అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని చెప్పి పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు. ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే ఏమో మరి నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసుల గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పెసనార్తనంగా వాళ్ళ బీరువాళ్ళలో డబ్బులు దాచుకుని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడి మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారండి, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారండి. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు. దాన్ని ఒక్కొక్క వారీగా ఒక్కొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, మనం చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూసి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి మానసిక టెన్షన్స్. ఉద్యోగం లేదనేవాడికి ఉద్యోగం లేదనుకుంటే, తర్వాత లేనిపోని కష్టాలు, అప్పుల బాధలు, ఇలా ఏదో ఒక టెన్షన్తో ఈ యొక్క వృషభ రాశి వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయితే జన్మంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగం పడుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవించబడతారు. అలాగే చక్కగా కారుల్లో తిరిగేటటువంటి గొప్ప యోగము, ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చిన తర్వాత ధైర్యంతో ప్రతి పనిని కూడా దూకుడుగా మీరు చేయగలుగుతారు. శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు. అలాగే
లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అందరికీ కూడా మనకి ఏమవుతాయంటే ఈ యొక్క కష్టాలు, ఎంతవరకు పడినటువంటి కష్టాలు, భూత ప్రేత బాధలు, వీటి నుంచి అన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అలాగే ఇనుము వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారాలు, అలాగే సినిమా షూటింగ్లు, కెమెరాలు, టెక్నీషియన్స్, ఇట్లాంటి బిజినెస్లు అన్నీ కూడా, ప్రొడక్షన్ వింగ్లు అన్నీ కూడా రైజ్ అవుతాయి. అలాగే ఈ యొక్క రాహు రాజ్యస్థితి కారకుడై ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎన్నో మార్పుల్ని తీసుకొస్తాడు. ఎన్నో రకాల వ్యాపారాలు చేయాలండి. అరే మనం ఆర్థికంగా నష్టపోతున్నామో, కొత్త వ్యాపారాలు మనం స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ వృషభ రాశి వారిలో వస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడం. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసాలు మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వివాహ ముహూర్తాలు అనేటటువంటివి కొంచెం తక్కువగా ఉండడం అనేటటువంటి ఉన్నాయి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాసంలో. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా జూన్ నెలలో వృషభ రాశి వారికి అందరూ కూడా అద్భుతాలు చేస్తారని చెప్పొచ్చు. కాబట్టి దీనికి పరిహారాలు మనం ఏంటంటే, అర్ధాశ్రమ కేతు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.